వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగింది. సుమారుగా 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా ఏఐ హబ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అభివృద్ధిని పరిచయం చేస్తూ ఉంటే, ఇంకో పక్క జగన్ రెడ్డి బులుగు మీడియా రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ మొసలు కన్నీరు కారుస్తూ ఉంది. జగన్ రెడ్డి నేనే తీసుకొచ్చాను గూగుల్ ఐటీ హబ్ అంటాడు, సాక్షి పత్రిక కాదు రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ కేసులు వేపిస్తూ ఉంది. జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రామరామన్ గారు. గూగుల్ డేటా శంకుస్థాపన, ఇంకో పక్క జగన్ రెడ్డి నేనే తీసుకొచ్చాను గూగుల్ అంటాడు. సాక్షి పత్రిక మాత్రం వ్యాసాలు రాసుకుంటా, డిస్కషన్లు పెట్టుకుంటా, రైతులను రెచ్చగొట్టి రైతులు ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారంటూ ప్రచారం చేస్తూ ఉంది. ఎవరి మాట నమ్మాలి, ఎట్లా చూడాలి? అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ యొక్క విశిష్టత ఏంటి? ఇది భారతదేశానికి ఎందుకు వచ్చింది? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఎందుకు వాళ్ళు ఎన్నుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నమే వాళ్ళకి అనుకూలంగానే ఎందుకు భావించారు అనే దాని గురించి ఒకసారిగా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లోకేష్ బాబు కొనియాడుతున్నారు అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి అతను పడ్డ శ్రమ, అతని పట్టుదల, అతని కృషి, లోకేష్ బాబు గారికి వల్లే ఇది ఈరోజు విశాఖపట్నంలో శంకుస్థాపన జరిగిందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ప్రపంచంలో దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ ఈరోజు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాలి అంటే గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్తూ ఉంటాం. అలాంటి ప్రపంచ దిగ్గజ సంస్థ ఈరోజు అమెరికాను కాదని మరో దేశంలో ఏర్పాటు చేయాలని చెప్పని ప్రపంచంలో భావిస్తే వాళ్ళకు అనువైన ప్రదేశం భారతదేశం కనపడింది. ఆ భారతదేశంలో వాళ్ళు అనువైన రాష్ట్రం ఏమైనా ఉంది అని చెప్పని వాళ్ళు చూసుకుంటూ ఉంటే దానికి ఆంధ్రప్రదేశ్ కనపడింది. మరి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాల పరిపాలన చూశారు, పెట్టుబడిదారులు అందరూ పారిపోయిన పరిస్థితి. అలాంటిది ఇక్కడికి ఇలాంటి దిగ్గజ సంస్థ ఈరోజు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం నిస్సందేహంగా వాళ్ళతో పాటు లోకేష్ బాబు గారికి అగ్రతాంబూలం మాత్రం ఇవ్వాలి. మరి వాళ్ళు ఇక్కడ ఎన్నుకోవాలనుకున్నప్పుడు విశాఖపట్నం వాళ్ళకు అనువైన ప్రదేశంగా కనపడింది. ఎందుకు విశాఖపట్నమే వాళ్ళకు కనపడింది? ఇది విశాఖపట్నంలో వాళ్ళు ఏర్పాటు చేస్తే తూర్పు 12 దేశాలకి, తూర్పు తీరంలో ఉన్నటువంటి 12 దేశాలకి సముద్ర మార్గం గుండా కేబుల్ కనెక్టివిటీ దీనికి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి అనువైన ప్రదేశంగా కనపడుతుంది. ఇప్పుడు సముద్రపు నీరులోంచి మంచినీరుని ఉత్పత్తి చేసుకునేదాకా ప్రస్తుతం వేరే దాన్ని వాడుకుంటూ ఉంటారు. అది పూర్తయిపోయిన తర్వాత దాన్ని శుద్ధి చేసి వాళ్ళకు ఉపయోగించుకుంటూ ఉంటారు. గ్రీన్ ఎనర్జీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. ఇలాంటి పెట్టుబడులు సాధించడమే కాకుండా ఇంత గొప్ప సంస్థ ఇక్కడ వచ్చినందుకు, ఒక సంస్థ వచ్చినప్పుడు దాని యొక్క ఫలితాలు కనపడవు మనకి. ఒక దిగ్గజ సంస్థ ఎక్కడన్నా ల్యాండింగ్ అయినప్పుడు దానికి అనుబంధంగా ఎన్ని వస్తాయో మనకి హైదరాబాద్ కావచ్చు, పూణే కావచ్చు, బెంగళూరు కావచ్చు మనకి ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి. రేపొద్దున అదే వరవడి ఇక్కడ కూడా కొనసాగుతూ ఉంది. అప్పటిదాకా కూడా ఓపిక పట్టలేక ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పని అక్కడ రైతులకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్న దాన్ని కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం చేసే తప్పులు నేను చెప్తాను. ఎందుకంటే ఆ రైతులకి భూమి విలువతో పాటు, మార్కెట్ విలువే కాకుండా అదనంగా ఇచ్చే విలువతో పాటు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు. ఎందుకని చెప్పుకోలేకపోతుంది ప్రభుత్వం? దీని గురించి ఎందుకు చర్చ పెట్టలేదు? రైతులతో ఎందుకు మాట్లాడించట్లేదు? ఎంతమంది రైతులు ఈరోజు భూమి ఇచ్చారో వాళ్ళ చేత మాట్లాడిచ్చేసి ప్రపంచానికి తెలియజేయట్లేదు. మీకు ఎవరు అడ్డుపడుతున్నారు? దీనికి ఒక వ్యవస్థ మీకు ఎందుకంటూ లేదు ఇప్పటి వరకు. ఈ రోజు వరకు 1 సంవత్సరం 10 నెలలు దాటి ఈ రోజుతో పోల్చుకుంటే 16 రోజులు పూర్తయిపోయింది. మీరు అధికారంలోకి వచ్చి 10 మంది మీకు యంత్రాంగం దొరకలేదా? రాష్ట్రంలో ఏమేమి పెట్టుబడులు వస్తున్నాయి, ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఏ ప్రాంతంలో శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఏ ప్రాంతంలో ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, దీనికి వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, దీనికి ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఆదాయం ఎంత రాబోతుంది, ప్రత్యక్షంగా ఎంతమంది ఉపాధి కల్పన జరగబోతుంది, పరోక్షంగా ఎంతమందికి ఉపాధి కల్పన జరగబోతుంది, ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ప్రచారం చేసుకోవడం ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు పడ్డ శ్రమకి, వచ్చిన పరిశ్రమలు, వచ్చిన ఆదాయాలు, రాష్ట్ర యువతకు జరిగినటువంటి ఉద్యోగ కల్పన, ఇవన్నీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఆ రోజుల్లో వాళ్ళు చేసిన విష ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పని మీరు నిర్లక్ష్యం చేయకూడదు కదా. మీరు రైతులకి అంత ఉపయోగాలు ఏర్పాటు చేస్తూ ఉంటే, వాళ్ళు విష ప్రచారం చేస్తూ ఉంటే, వాళ్ళ విష పత్రికలో విష రాతలు రాస్తూ ఉంటే, వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో దీని మీద అసత్యాలు ప్రచారం చేస్తూ ఉంటే, మీరు మిన్నకుండటమే కాకుండా ఏం జరుగుతుందో ప్రజలకి చెప్పకుండా ఒక 4 రోజులు 5 రోజుల ముందు నుంచి
ఆ శాఖ మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఆ ప్రాంగణాన్ని పరిశీలించేసి ఇక్కడ పలాంది జరగబోతుంది అని చెప్పని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఉంది డెఫినెట్. ఇప్పుడు మీరు చెప్పేదాకా ఇంటి స్థలం, ఇంటికి ఒక ఉద్యోగం గురించి ఎవరు ప్రస్తావించలేదు ఇంతవరకు. మరి ఇదే కదండి ఆ సాక్షి పేపర్లోనేమో రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు అని రాస్తున్నారు తప్ప వాళ్ళు కూడా వాస్తవాలు చెప్పట్లా. వాళ్ళు ఎందుకు వాస్తవాలు చెప్తారు? బురద జరగటమే వాళ్ళ పని కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవటమే వాళ్ళకి ఇంకా ఇట్లాంటి ప్రచారాలు చేయడానికి అవకాశం కలగజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే వారానికి ఒక కొత్త పెట్టుబడి రాష్ట్రానికి వస్తూ ఉంది, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి, కొన్నిసార్లు ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ప్రచారం జరగాలి కదా, చర్చ జరగాలి కదా. 175 నియోజకవర్గాలలో 164 మంది మీరే ఉన్నారు. 11 మంది ఇన్ఛార్జీలను పెట్టుకొని 70 లక్షల 1 కోటి మంది మీకు కార్యకర్తలు ఉండి, ఇంతమంది లోక్సభ సభ్యులుండి, ఇంతమంది రాజ్యసభ సభ్యులుండి, ఇంతమంది చైర్మన్లుండి, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు ఉండి, ఇంతమంది మీరు ఉన్నప్పుడు దీని గురించి విస్తృతంగా గ్రామాల్లోకి వెళ్ళి ఎందుకు ప్రచారం చేయట్లేదు? ఎంతమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి, మన భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది, వాళ్ళు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోబోతున్నారు, ఆత్మగౌరవంతో మీరందరూ బతకాలనుకుంటున్నారు, మీరు బతకడానికి మార్గాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు, లోకేష్ బాబు గారు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పని ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ప్రజల్లో చర్చలు పెట్టలేకపోతున్నారు? మీరు అన్నట్టు రూట్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్ళట్లేదండి. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటున్నారు. సహజంగానే 10 సార్లు చెప్పారనుకోండి, అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం. 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా లబ్ధి పొందారో ఇప్పుడు లబ్ధి పొందుతారని నేను చెప్పట్లేదు. కానీ తినగ వేప తీయనా అన్నట్టు నిస్సందేహంగా ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడో కొంతమంది మారినా కూడా ఇబ్బందికర పరిణామాలే కదా. మీరేమనుకుంటున్నారు? మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారు. ఈరోజు అమరావతి పూర్తయిపోతా ఉంది, అద్భుతంగా అక్కడ కట్టడాల పనులు బాగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పోలవరం పూర్తయిపోతుంది, మొదటి దశ పూర్తి కాబోతుంది. మన రిటర్నింగ్ వాళ్ళు రికార్డు స్థాయిలో పూర్తి చేశారు ఏప్రిల్ 2వ తారీఖు నాడు. రెండో దశ కూడా పర్మిషన్ వచ్చి ఉంది. రెండవ దశ 41.15 మీటర్ల నుంచి 45.74 మీటర్లకి ఎత్తు పెంపు జరగబోతుందని చెప్పని వాళ్ళ వెబ్సైట్లోనే ప్రపంచానికి తెలియజేశారు. ఇది కదా ప్రచారం చేయాల్సింది. ఈ విషయంలో పవర్ ప్లాంట్ కూడా చాలా స్పీడ్గా పని జరుగుతూ ఉంది, అవి ఇంతవరకు బయట రాల. అదే కదండి. ఇప్పుడు దానివల్ల రాష్ట్రానికి ఎంత లాభం చేకూరబోతుంది? ₹10 నుంచి రూపాయి లోపు మనకు విద్యుత్ అందబోతూ ఉంటే ఎంత మేలు జరగబోతూ ఉంది? ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి మేలు జరగబోతూ ఉన్నాయి. అది పూర్తయితే ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు సాగులోకి రాబోతూ ఉంది, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్లో. వీటికి సంబంధించి కదా ప్రజలు చర్చించుకోవాల్సింది. అంటే ముఖ్య పట్టణాలకి, ఎన్ని ప్రాంతాలకి మంచినీరు అందబోతా ఉంది, ఇవి కదండి జనానికి తెలియాల్సింది. మీరు ఇంత మంచి పనులు చేస్తూ, దీని మీద ఇంత ఖర్చు పెడుతూ, మీరు ఇంత ఎనర్జీని దాని మీద ఉపయోగిస్తూ, ప్రజలకి తెలియకుండా, ప్రజలు దీని గురించి మాట్లాడుకోకుండా మీరు ప్రజలకు కనుక తెలియజేశారనుకోండి, వాళ్ళే సమాధానం చెబుతారు కదా. వాళ్ళ ప్రచారాలను తిప్పికొడతారు కదా, అసహించుకుంటారు కదా. ఇప్పటికే అసహించుకొని కదా మీకు 164 స్థానాలు ఇచ్చింది. ఈ మధ్య కూడా మనం చూస్తే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా సమావేశాలు ప్రతిసారి చెప్తారు ఉంటారు కార్యకర్తలకి, నాయకులకి, గ్రామ స్థాయిలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళండి. కానీ అది తీసుకెళ్ళిన దాఖలాలు కనబట్ల గ్రౌండ్ లెవెల్లో. అదే కదండి. ఇప్పుడు దాన్ని కదా ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తల కన్నా తెలియాలి కదా. ఒక ఉదాహరణ చెప్తాను. కొంతమంది శాసనసభ్యులు అధికార కార్యక్రమాలకు వస్తూ ఉంటే స్థానిక నాయకులు తెలియట్లేదు. నిజం ఇది, నేను చాలా చోట్ల వింటూనే ఉన్నాను. ఎందుకు జరుగుతుంది ఇలా? ఏ కార్యక్రమానికి వస్తున్నారు? ఇప్పుడు మన ఊళ్ళో కార్యక్రమం జరిగింది, ఆ మండల స్థాయి నాయకుల కన్నా తెలియాలి కదా. ఆ శంకుస్థాపనకు వాళ్ళు పాల్గొనాలి కదా, దీని గురించి మాట్లాడుకోవాలి కదా. మరి ఇవన్నీ లేకుండా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే వీళ్ళు ఆలోచించుకొని ముందుకెళ్లాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి ఉపయోగం జరిగింది, యువతకు ఉపయోగం జరిగింది, ఉద్యోగ కల్పన వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారం లేని కాడి నుంచి 1983 చూసుకుంటా ఉంటే సంయుక్త రాష్ట్రం దెబ్బతింది, విశాలాంధ్ర. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు ఏమైందో మనం చూసాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళు తప్పులు చేయట్లేదంటే చేస్తున్నారు, అందులో అనుమానమే లేదు. ఆ తప్పులు ఎందుకు జరుగుతున్నాయని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేసి ఒకళ్ళిద్దరు కనుక కఠినంగా శిక్షించగలిగితే మిగిలిన వాళ్ళందరూ దారిలోకి వస్తారని అయితే నేను భావిస్తున్నా. ఇంత గొప్ప విషయం, ఈ రోజు ఇంత పెట్టుబడి, 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడి, భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడి ఒక సంవత్సరం నుంచి ఇంతవరకు రాలేదు. ఇంత తెచ్చుకుంటే ఎంత ప్రచారం జరగాలనేది నా యొక్క అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాల గురించి, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉండటాన్ని గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న అంకుమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.